నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మీషోలో తక్కువ రేట్లో ఉన్న శారీస్, అంటే ఫెస్టివల్కి కానివ్వండి, క్యాజువల్గా ఆఫీసెస్కి కానివ్వండి, అలా కట్టుకునే శారీస్ చూపించాలనుకుంటున్నా. అంటే కొంచెం ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన వాటిలోంచి పిక్ చేసిన శారీస్ అనమాట. సో ఇప్పటి వరకు నేను చూడలేదు బయట కూడా, లైక్ నేనే జస్ట్ ట్రయల్ చేశాను ఏంటి కొత్తగా కనిపిస్తున్నాయి ఈ శారీస్ అని. కాకపోతే ఫ్యాబ్రిక్ అనేది మాత్రం మనకి ఓల్డ్ తెలిసిన ఫ్యాబ్రిక్ అనమాట. సమ్ బ్రాసో టైప్లో ఉంది. ఇది ఒక శారీ అండ్ ఇంకొక శారీ కూడా అండి. ఇది ఇంకొక శారీ అనమాట. ఇది కొత్త డిజైన్ కనిపిస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుందని అయితే పర్చేస్ చేశాను. మనం మొత్తం ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. ఫస్ట్ అయితే ఇది చూద్దామండి. మనకి బార్డర్ స్టైల్ వచ్చింది అండ్ బ్రాసో లుక్ వచ్చింది శారీ. కానీ మనం అనుకున్నట్టు కోరం మస్లైన్ అయితే కాదు, నార్మల్ శారీయే. సాఫ్ట్గా ఉంది, సాఫ్ట్ మెటీరియల్ అని అయితే చెప్పచ్చు. కోరం మస్లైన్ లాగా కనిపించింది. నేను కోరం మస్లైన్ లాగా ఉంటుంది అనుకున్నా కానీ కాదండి, సాఫ్ట్. ఇది వచ్చేసేమో బ్లౌజ్ పీస్ మనకి సపరేట్గా ఇలా వచ్చిందండి. మెయిన్గా చెప్పాలి అంటే ఇప్పుడు వరలక్ష్మి పూజ అలా వస్తుంది కదా, సో ఆ టైంకి అయితే మాత్రం బాగా పనికొస్తుంది. మెత్తగా ఉంది శారీ, రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. సో బ్లౌజ్ పీస్ ఇలా వచ్చిందండి. బార్డర్, శారీ బార్డర్ అయితే ఇలా వచ్చింది చూడండి. శారీ బార్డర్ ఇది కొత్తగా వచ్చినట్టునే, దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. సో కాకపోతే నేను ఫెస్టివల్ బేస్డ్గా కోసం గ్రీన్ బార్డర్ ఉన్నది చూస్ చేసుకున్నాను. ఎల్లోయిష్ పెసర్ గ్రీన్ వచ్చింది. శారీ కలర్ వచ్చేసి పెసర్ కలర్ వచ్చింది, బార్డర్ వచ్చేసి డార్క్ గ్రీన్ వచ్చింది. ఇదిగోండి శారీ కంప్లీట్గా ఇలా ఉంది. మీకు కనిపిస్తుందా డిజైన్? శారీలో ఇలా సెల్ఫ్గా మనకి మ్యాంగోస్, లైన్స్, క్రాస్ లైన్స్ అలా వచ్చిందండి శారీ. పైన సైడ్ కూడా జెరీ బార్డర్ వచ్చింది. మనకి శారీ ప్రైస్ వచ్చేసి సమ్ తక్కువ ప్రైస్లోనే ఉంది. నేను ప్రతి ప్రైస్ కోడ్ డీటెయిల్స్ స్క్రీన్ పైన ఇస్తాను. మీకు మీ షాప్ లేకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో నా లింక్ ఇస్తాను, దాంట్లో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే దాంట్లోంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆర్డర్స్, శారీస్ ఏమైనా ప్రోడక్ట్స్ నచ్చితే కోడ్ ఇస్తాను కదండి, S- అనేది, ఆ కోడ్ త్రూ చెక్ చేసి పర్చేస్ చేయొచ్చు అనమాట. ఫుల్ ప్యాకింగ్ అయితే హెవీగా, సో పేపర్ వల్లే హెవీగా ఉంది, ఎందుకో డబల్ పేపర్ పెట్టారు. ఓకే, శారీ ఇటు చూద్దాం. శారీ పళ్ళు అండి, ఇదైతే పళ్ళు. ఇదిగోండి, పళ్ళులో కూడా బార్డర్ వచ్చింది. పళ్ళులో కూడా శారీకి పళ్ళుకి ఏంటంటే కలర్ డిఫరెన్స్, డార్క్గా వచ్చింది. ఈ డార్క్నెస్లో మీకు శారీ పైన ఉన్న డిజైన్ అనేది కనిపిస్తుంది. కంప్లీట్ శారీ మొత్తం ఎలా వచ్చిందో చూద్దామండి. ఇది వచ్చేసేమో పళ్ళు. యాక్చువల్ చాలా లైట్ వెయిట్ ఉంది. పేపర్స్, న్యూస్ పేపర్స్ హెవీ పెట్టి హెవీ అనిపించింది, కానీ ఇది పళ్ళు. కింద సైడ్ బార్డర్ అండి. నేను కింద సైడ్ బార్డర్ పట్టుకొని చూపిస్తున్నా మీకు. వీడియోలోనే లెంత్ అర్థం అయిపోతుంది కూడా, చూడండి. ఇదంతా శారీ అంతా కూడా ఇలా వచ్చింది. కరెక్ట్ 5.5 అలా ఉంది శారీ, చూడండి. సో బ్లౌజ్ ఎక్స్ట్రా ఇచ్చారు కాబట్టి ఇదిగోండి లాస్ట్ దాకా నో ప్లెయిన్ పార్ట్ లాంటిది ఏమీ రాదు ఈ శారీకి. ఇదిగోండి, ఓకే. శారీ అంతా ఇలా ఉంది. కాకపోతే ఎందుకో ఇలా కట్ చేసి ఉంటే నేనే భయపడి చెక్ చేశాను, బట్ శారీ అంతా బాగానే ఉంది. సో ఇది వచ్చేసి ఎలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సాఫ్ట్ శారీ అని అయితే పక్కా చెప్పచ్చు. ఫ్లెక్సిబుల్గా అంటే వాషబుల్, చూస్తే తెలిసిపోతుంది ఇది వాషబుల్. జస్ట్ సింపుల్ అంటే ఆర్గెన్జా కాదు, సాఫ్ట్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ అనమాట. చూడండి, ఓకే. శారీ అంతా ఇలా వచ్చింది. బ్లౌజ్ చూపిస్తాను. ఇది శారీ బ్లౌజ్ వచ్చేసి మనకి, ఓకే, బ్లౌజ్ కూడా నీట్గా 1 మీటర్ ఇచ్చారు. కాకపోతే ఇది బ్రాసో ఇలాంటిది, మనకి ముందు వచ్చేవి కదా, ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ వేస్తున్నారో లేదు. బ్యాక్ సైడ్ ఆఫ్ ద బ్లౌజ్ ఇలా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది. సో శారీకి బ్లౌజ్ పేరప్ చేస్తే బాగానే ఉంటుంది, లేదా ఇంకేదైనా గ్రీన్ బ్లౌజ్ తోటి కూడా పేరప్ చేయొచ్చు. నీట్గా కట్టుకోవడానికి వస్తుంది. సింపుల్గా టెంపుల్స్కి వెళ్ళడానికి, లేదా ఆఫీస్ వేర్, డైలీ ఆఫీస్ వేర్ కావాలంటే కూడా కొంచెం ఇలా కొంచెం బార్డర్ ఉన్న శారీస్ కావాలనుకుంటే కట్టుకోవచ్చు. ఎవరికైనా పెట్టడానికి కూడా పనికొస్తుందండి. సాఫ్ట్ శారీ కంప్లీట్, ఇంకా సాఫ్ట్గా ఉంది. చూడండి అసలు ఎంత దగ్గరగా, చాలా లైట్ వెయిట్లో శారీ అనమాట. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి, నేను ఆ పేజ్ కూడా ఇస్తాను. మీరు దాన్ని బట్టి కలర్స్, మంచి వైబ్రెంట్ కలర్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇదైతే పెసర్ గ్రీన్కి డార్క్ గ్రీన్ బార్డర్ వచ్చింది. ఇప్పుడు ఇంకో శారీ చూద్దాం. వచ్చేసి ఇది కొత్తగా డిజైన్ శారీ అనమాట. అంటే కొత్త న్యూ అరైవల్స్లో ఉన్న శారీస్ చూద్దాం అనేసి అయితే ఈసారి ప్రిఫర్ చేశాను. సో కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా వచ్చింది. ఇది వచ్చేసి మెరూన్ అండి, మెరూన్, కుంకుమ మెరూన్ అంటారు చూసారా, కుంకుమ మెరూన్. కానీ ఇక్కడ మీకు వీడియోలో రెడ్ కనిపిస్తుంది. ఇది కుంకుమ మెరూన్ విత్ మంచి బార్డర్ నచ్చింది. యాక్చువల్లీ నాకు బార్డర్ నచ్చింది. దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, కలర్స్లో ప్రిఫర్ చేయొచ్చు.
నాకైతే అంటే రెడ్డిష్ అండ్ బ్లాక్ అని ప్రిఫర్ చేశా, కానీ ఇంకేదైనా మంచి కలర్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. చూడండి, సో పళ్ళు అయితే ఇలా వచ్చిందండి. శారీకి పళ్ళు అనేది ఇలా వచ్చింది. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి కడితే మాత్రం వాళ్ళు చాలా ఆరాంగా అంటే లైక్ రిలాక్సింగ్గా ఫీల్ అవుతారు అనమాట, అంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్. ఓకే, ఇది బ్లౌజ్ పార్ట్ అంటూ సపరేట్ రాలేదు. శారీ లెంత్ చూద్దాం మరి. ఓకే, ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద సారీ, నో ప్లేన్ పార్ట్, పైన ఇలా వచ్చింది, కింద ఇలా వచ్చింది అనమాట. మంచి కట్టుకుంటే నీట్ గా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మాత్రం నీట్ గా బ్లాక్ బ్లౌజ్ వేసి కట్టే సూపర్ వస్తుంది. 2 3 4 5 ఓకే, బ్లౌజ్ దీంట్లోనే ఇచ్చారు కాబట్టి 6 ఓకే 7. సో బ్లౌజ్ శారీలోనే రన్నింగ్ వచ్చింది అనమాట. సో బ్లౌజ్ అనేది సపరేట్ గా రాలేదు. మనం వద్దనుకుంటే మాత్రం బ్లాక్ బ్లౌజ్ తో పేరప్ చేస్తే బాగుంటుంది. నేను పర్సనల్లీ చెప్పేది అయితే బ్లాక్ బ్లౌజ్ తో పేరప్ చేసి ఈ శారీ కట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది. నీట్ గా కట్టడానికి వస్తుంది. స్టెప్స్ కానివ్వండి, అంటే మడతలు కుచ్చులు కానివ్వండి, నీట్ గా వస్తుంది. ఈ శారీ కూడా రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అండి, వాషబుల్ ఫ్యాబ్రిక్ తెలుస్తుంది కదా. కాకపోతే ప్రైస్ మనకి ఇవి తక్కువ ప్రైస్ లో శారీస్ చూసాము, ఇంకా దానికంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది ఇంకొంచెం బెటర్ గా ఉంది. రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోవచ్చు అండ్ ఫ్లెక్సిబుల్ గా కట్టుకోవచ్చు. ఇలా వస్తుంది అనమాట. పళ్ళు పెట్టుకుంటే సింగిల్ పళ్ళు వేసుకుంటే లుక్ ఇలా ఉంటుంది. సో చాలా బాగుంది. ఇవి ఫ్రాక్స్ కి లెహెంగాస్ కి అలా పనికిరావు, ఎందుకంటే ఇది కంప్లీట్ ఇంకా సాఫ్ట్ గా ఇలా ఫాలింగ్ ఉందండి ఫ్యాబ్రిక్. సో ఇవి మాత్రం లెహెంగాస్ కి ఫ్రాక్స్ కి అయితే అంతగా సెట్ అవ్వవు. లేదు మెత్తగా ఉండాలి ఫ్రాక్ కుట్టించుకుంటాము అంటే మాత్రం ట్రై చేయొచ్చు. సో ఈ 2 శారీస్ అయితే మీషోలో తీసుకున్న శారీస్ అనమాట. మనకి ఫెస్టివల్ పరంగా ఇంకొంచెం అంటే బ్లాక్ కాకుండా వేరే కలర్స్ ట్రై చేయండి. దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, కాకపోతే నాకు ఎందుకో బ్లాక్ నచ్చింది, బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ నచ్చింది. సో ఇలా తీసుకున్నాను అనమాట. ప్రతిదీ ప్రైస్ కోడ్ డీటెయిల్స్ స్క్రీన్ పైన ఇస్తాను. అండ్ మీ తోటి ఇంకొక శారీ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో పైసాని బార్డర్ శారీ అనమాట. సో ఈ శారీ ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కాకపోతే ఏంటి ఇది మీషోలో తీసుకోలేదండి, ఇది వచ్చేసి ఆరాధ్య కలెక్షన్స్లో తీసుకున్నాను. సో ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంచెం బడ్జెట్ అంటే ప్రైస్ ఎక్కువ పెడుతున్నాను అని అంటే ఎలా అంటే ఇప్పుడు వీళ్ళతో డైరెక్ట్గా మాట్లాడి ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు కానివ్వండి, ఇలా డీలర్స్ ఎవరైనా ఉన్నారు అనుకోండి, మాట్లాడి మంచిగా వస్తుందా అని ఒకసారి మాట్లాడి ఇంకేదైనా వీడియో కావాలంటే అడిగి అలా పర్చేస్ చేస్తాను అనమాట. మనకి మీషోలో ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి కాబట్టి. సో ఈజీ రిటర్న్స్ ఉంది కదా, ఒక 1000 రేంజ్ వరకు 2000 లోపు అయితేనే దాంట్లో ట్రై చేస్తాను. ఇది 2000 పైన అనమాట. కాకపోతే నేను అడిగాను అనమాట, ఇప్పుడు ఆ అమ్మాయిని అడిగాను, ఇప్పుడు మనకి ఇదే శారీస్ వేరే దగ్గర కూడా తక్కువ ప్రైస్లో చూపిస్తున్నారు కదా, మరి నేను నీ దగ్గర ఎక్కువ ప్రైస్ ఎందుకు పెట్టి తీసుకోవాలి అన్నట్టు అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, మ్యామ్ మీరు చెక్ చేసుకోండి, వాళ్ళ దగ్గర తీసుకొని ఇక్కడ చూసి వెయిట్ చూడండి, శారీ వెయిట్ చూసుకోండి, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఏది క్వాలిటీ శారీ అనేది అని చెప్పింది. సో అలాగే కరెక్ట్గానే చెప్పాలి అంటే ఇది చూడడానికి హెవీగా ఉంది శారీ, లైట్ వెయిట్ ఉంది. సో కంప్లీట్ శారీ బార్డర్ చూడండి, బార్డర్ ఇలా వచ్చిందనమాట. ఇది పైతానీ బార్డర్ శారీ తీసుకోవాలి అనుకున్నా, కానీ అలానే ఫుల్ పైతానీ లాస్ట్ టైం చూపించాను కదా, ఇది కొంచెం ఇలా పిల్లలకి లెహంగాస్ ఏమైనా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది అని అయితే తీసుకున్నా. చూద్దాం. ఇదిగోండి పైన సైడ్ బార్డర్, ఇది కింద సైడ్ బార్డర్. వెయిట్ లేదు, క్లాత్ సాఫ్ట్ గా వచ్చింది. మనకి క్లాత్ ఫ్యాబ్రిక్స్ లో డిఫరెన్స్ వస్తుందంటే ఇది వాషబుల్, మంచి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసే శారీ. ఇది మనకి ప్రైస్ తగ్గట్టు క్వాలిటీ అయితే ఉంది, మంచి షైన్ ఉంది ఫ్యాబ్రిక్ లో, సాఫ్ట్నెస్ ఉంది ఫ్యాబ్రిక్ లో, షైన్ అనేది ఉంది అనమాట. సో కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంది. బూటీ వచ్చింది చూడండి శారీ అంతా. యాక్చువల్లీ ఇదే శారీ ఇదే టైప్లో ఉంది, ఇంకా 2-3 పెట్టారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అది దాన్ని కొంచెం చెక్ చేసి తీసుకున్నా. సో నాకైతే మంచిగానే అనిపించింది అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి. సో రివ్యూ అయితే ఇస్తున్నాను అనమాట, ఎందుకంటే నేను పర్చేస్ చేశాను కాబట్టి. ఇది పళ్ళు ఇలా వచ్చింది. కొంచెం అంటే మనకి ఇప్పుడు ఏదైనా కొంచెం మంచి గ్రాండ్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు కొంచెం గ్రాండ్గా లేకపోతే ఫ్యాబ్రిక్ కానివ్వండి, ఈ పట్టు టైప్లో షైన్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్. కొంచెం ప్రైస్ పెట్టే దగ్గర పెడితే ఆ శారీస్ అనేది అలా అకేషన్ వైజ్గా మనం పెట్టి తీసుకుంటే బాగుంటుంది కదా. సో ఇదండి మీనాకారి బార్డర్ శారీ కూడా వచ్చేసి సాఫ్ట్గా వచ్చి షైన్ అనేది వస్తుంది. సెల్ఫ్గా ఇలా పట్టు టైప్ ఆఫ్ శారీస్లో వస్తుంది చూస్తారా, ఆ టైప్గా ఉంది. సో ఇంకా చూసిన తర్వాత నాకు అర్థమైంది నిజంగా ఫ్యాబ్రిక్స్లో తేడా ఉంటుంది కాబట్టి మనకి ప్రైస్ అనేది అలా డిఫరెన్స్ వస్తుంది. సో ఇదండి కంప్లీట్ శారీ లుక్ అయితే. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి బ్లౌజ్కి బార్డర్ ఇలా వచ్చింది. కొంచెం ఒక 1/2 మీటర్ ప్లెయిన్ క్లాత్ వచ్చింది అనమాట. 1/2 మీటర్ ప్లెయిన్ క్లాత్ వచ్చి శారీలో అంతా కూడా ఇలా వచ్చింది. సో క్లాత్ రిచ్నెస్ కానివ్వండి, బార్డర్లో రిచ్నెస్ అనేది కనిపిస్తుంది అనమాట.
సో అందుకైతే నేనైతే పర్చేస్ చేశాను. సో అందుకే మీకు రివ్యూ అయితే ఇస్తున్నా. మీకు ఎవరికైనా అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువైనా క్వాలిటీ శారీ కావాలన్నప్పుడు ట్రై చేయొచ్చు. లేదు తక్కువ బడ్జెట్లో మన డైలీ వేర్గా కానీ క్యాజువల్ వేర్గా సాఫ్ట్గా ఉండాలంటే ఇందాక నేను చూపించిన మీషో శారీస్కు ట్రై చేయొచ్చు. సో ప్రతి శారీ డీటెయిల్స్ నేను ఎవరి దగ్గర ఆరాధ్య కలెక్షన్స్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినారైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.